హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బెలూన్ గుహలు వివరంగా చూపించబోతున్నాం. చూసి ధరించండి. ఫ్రెండ్స్, ఇది మన భారతదేశంలోని అతిపెద్ద రెండో గుహ. ఈ గుహ లోపలికి వెళ్ళి మొత్తం వివరంగా చూపిస్తాము. చూద్దు రండి. ఇప్పుడైతే మనం బెలూన్ గుహలకు ఎంట్రన్స్ అవుతున్నాం. మొత్తం చూసి ధరించండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కర్నూలు జిల్లాలోని బెలూన్ కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసేద్దాం రండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను. అదే మరి బేలం క్లేవ్స్కి వచ్చాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ రాగానే బుద్ధుడి బొమ్మ, తర్వాత అతిపెద్ద గుహలోకి వెళదాం రండి. ఇప్పుడే గృహల్లో కాడికి వచ్చాం, లోపలికి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు గుహలో ఏమేమి ఉంటాయో మొత్తం ఇక్కడ వివరంగా రాశారు. అవి చూపిస్తాము. పొగులగు స్వరంగము, ధ్యాన మందిరము, 1000 పడగలు, మండపము, ఓడల మర్రి, కోటిలింగాలు, పాతాళగంగా, మాయా మందిరం, ఇవి చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పైన ప్రదేశం మొత్తం అడుగును మొత్తం గుహలేనండి. అవి ఎలా ఉంటే చూపిస్తాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దవాళ్ళకి టికెట్ 80 రూపాయలు, చిన్నవాళ్ళకి 40 రూపాయలు. గృహకు దారి. అలా ముందుంది ఫ్రెండ్స్. గృహలోకి వెళ్దాం. గృహలోకి ఇప్పుడే వెళ్తున్నాం. ఇక్కడ ఒక బోర్డు రాసి ఉంది, బెలూన్ గుహలు. చూడండి ఫ్రెండ్స్, మామూలు కింద చూస్తుంటేనే భయంకరంగా ఉంది. మనిషి పడతాడా పట్టడా అన్నట్టుగా ఉంది. చూడండి, లోపలికి పోతే మీరే ఆశ్చర్యపోతారు. ఇదంతా స్వరంగం లాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గుహకి పైన 2 కానాలు పడ్డాయి ఫ్రెండ్స్. ఒకటేమో మెట్లు కాన, ఇలాగ గృహలో ఇంకా దారి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గృహ. ఇది అడ్రస్ వచ్చి తాడిపత్రి రోడ్లో నుండి వస్తే ఈ గృహలకు దారి ఉంటుంది. ఇదంతా ఇలాగ గృహే ఉంది, చాలా దూరం ఉన్నట్టుంది. గుహ అంటే ఏదో సన్నగా ఉండిద్ది అనుకున్నా, గొంతులాగా ఉండిద్ది అనుకున్నా బావా. అందుకనే భారతదేశంలో 2వ స్థానంలో ఉంది ఇది. ఇక్కడ ఒక వంతెన కూడా ఉంది. డిస్కో లైట్లు కూడా ఉన్నాయి బావా, డ్యాన్స్ చేయటా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, కొండని ఎలా చెక్కారో అప్పట్లో. గృహ లోపల ఒక బ్రిడ్జి ఉంది. ఇదంతా గృహ లోపల భాగం. పొగలే ఎటువంటి నైట్ ఎటుండిద్దో బావా, దయ్యాలు వచ్చి ఆడుకుంటాయేమో.
ఇక్కడ ఇది 2 కానాలాగా పడుతుంది ఏంది? ఇటు ఒక గృహం ఉంది లోపలికి, ఇటు ఒక గృహం ఉంది ఫ్రెండ్స్, చాలా లోపలికి ఉంది. ఈ గృహ చూద్దాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి, పైకి ఎక్కుదాం. రాజుల కాలం లాంటి గుహలు ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నామంటే చాలా గ్రేట్. మనం ఇది చూడాలంటే అదృష్టం ఉండాలి. ఇక్కడ కొండలో నుండి వాటర్ కారుతున్నాయి. ఇంకా లోపలికి చాలా ఉంది. పోదాం బాబా, ఎక్కడికైనా పోదాం లోపలికి. మనం ఒక్కళ్ళని చూసి సంతోషపడతాం కాదు, నలుగురికి తెలియజేసి వాళ్ళ సంతోషం మన సంతోషం అనుకోవాలి. అంతేనా? చూడండి ఫ్రెండ్స్, గృహ ఎలాగుందో. ఇక్కడ కూర్చోడానికి చైర్స్ లాంటివి ఏర్పాటు చేశారు. ఓడల మర్రి మండపం అంట. ఇటు దారి వెళ్దాం ఇలానకు కూడా, కాకపోతే గాలి ఆడట్లేదు, చాలా లోపలికి వచ్చాము. ఇటు ఒక గృహ ఉంది, ఇటేముందో చూద్దాం. వాటిలో మండపం అంటే అసలే లోపల చీకటిగా ఉంది బావా. లోపలికి పోతే ఏమన్నా మరి చెట్టు కాడ ఏమన్నా ఉంటాయా? ఇటు లోపల చాలా పెద్ద గృహ ఉంది. ఇటు వెళ్ళే కొందికి లోపలికి చాలా దూరం వెళ్ళొచ్చు, కానీ ఇదంతా మట్టి ఉంది. వెళ్ళటానికి అక్కడ యారో మార్క్ ఇచ్చారు, కాకపోతే ఇదంతా మట్టి ఉండటం వల్ల వెళ్ళలేము లోనికి. తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళి అటు ఓడల మర్రికి వెళ్దాం. ఓడల మర్రి మండపం అంట బ్రదర్, వెళ్దాం ఇటు ఫ్రెండ్స్. ఇక్కడంతా వాటర్ కారుతుంది కొండలో నుండి. ఈ మండపం చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. లోపల గాలి ఆడట్లేదు ఫ్రెండ్స్, వెచ్చని సెగ. గబ్బిలాలు ఉండే లోపల.
ఇటు ఇలా ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. కానీ గబ్బిలాలు గాలి ఆడక వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా గాలి ఆడట్లేదు మెయిన్. ఇంకా చాలా లోపలికి ఉంది ఇలాగే స్వరంగము. చూడండి ఇలాగుంది. ఇక నేనైతే వెనుదిరుగుతున్నాను. ఇంకా గబ్బిలాలు ఉంటాయి ఫ్రెండ్స్. గృహలో నుండి బయటకు వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక గాలి ఆడట్లేదు లోపల. గృహలో నుండి బయటకు వచ్చేసాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లోపల సొరంగాలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వచ్చి ఈ బెలూన్ గుహలు చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.